హాయ్ ఫ్రెండ్స్, కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు సైన్ 18 వాల్యూ కనుక్కుందాం. ఓకే, సైన్ 18 వాల్యూ కనుక్కుందాం. లెట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీస్ అమ్మ. థీటాని మనం 18 డిగ్రీస్ అని తీసుకుంటాం. అంటే సైన్ 18 కనుక్కోవాలంటే అక్కడ థీటాని మనం 18 డిగ్రీస్ అని తీసుకుంటాం. సో 5 ఇంటూ థీటా తీసుకుంటే 5 ఇంటూ 18 పైస్ అనేది 90 డిగ్రీస్. సో 5 తీటా అంటే 90 కాబట్టి ఇప్పుడు 5 తీటా అంటే 90 కాబట్టి ఆ 5 తీటాని మనం 2 తీటా ప్లస్ 3 తీటా అని రాసుకుందాం. 2 తీటా ప్లస్ 3 తీటా ఈజ్ ఈక్వల్ టు 90. 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 3 తీటా. 90 మైనస్ 3 తీటా రెండు వైపులా సైన్ అప్లై చేద్దాం. సైన్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ 3 తీటా. 90 ఉంటే సైన్ కాస్ అయిపోతుంది. 90 అనేది ఉంటే సైన్ అనేది కాస్ అయిపోతుందమ్మా. ఓకే, అప్పుడు సైన్ ఆఫ్ 90 మైనస్ 3 తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 3 తీటా అయిపోతుంది. ఓకే, సో సైన్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 3 తీటా. సైన్ 2 తీటా అంటే ఏంటి? 2 సైన్ తీటా కాస్ తీటా. కాస్ 3 తీటా కూడా ఫార్ములా అమ్మ. ఈ రెండు ఫార్ములాస్. సైన్ 2 తీటా అంటే 2 సైన్ తీటా కాస్ తీటా. కాస్ 3 తీటా అంటే 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా. ఈ రెండు ఫార్ములాస్. కాస్ 3 తీటా యొక్క ఫార్ములా ఇది, సైన్ 2 తీటా యొక్క ఫార్ములా ఇది. ఓకే, సో 2 సైన్ తీటా కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాస్ క్యూబ్ తీటా, ఇక్కడ కాస్ తీటా ఉంది. ఈ రెండింటిలోనూ మనం కాస్ తీటా కామన్ తీసామనుకో 4 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 3. కాస్ తీటా ఇంటూ 4 కాస్ స్క్వేర్ తీటా చేస్తే 4 కాస్ క్యూబ్ తీటా. కాస్ తీటా ఇంటూ మైనస్ 3 కాస్ తీటా. అందుకని కాస్ తీటా కామన్ తీస్తే 4 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 3. సో ఇక్కడ కాస్ తీటా ఉంది, ఇక్కడ కాస్ తీటా ఉంది, క్యాన్సిల్. సో 2 సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 3. సో 2 సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా. కాస్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో 4 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 3. సో 2 సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1 4. 4 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా 4 సైన్ స్క్వేర్ తీటా. కానీ మైనస్ ఉంది కదా, మైనస్ 4 సైన్ స్క్వేర్ తీటా. చివరిలో మైనస్ 3. ఓకే, సో 2 సైన్ తీటా. ఇప్పుడు ఈ మైనస్ 4 సైన్ స్క్వేర్ తీటా ఇటు వస్తే ప్లస్ 4 సైన్ స్క్వేర్ తీటా. మైనస్ 4 సైన్ స్క్వేర్ తీటా ఇటు వస్తే ప్లస్ 4 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 రాశాను. ఎలా రాశానంటే 4లోంచి 3 తీసేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు 1. 4 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా ప్లస్ 1 లోపలికి వస్తే -1 ఈజ్ ఈక్వల్ టు 0. 4 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో సైన్ తీటా వాల్యూ ఉంది చూసారా, దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. సైన్ తీటాని ఎక్స్ అనుకుంటే 4x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 ఈక్వల్ టు 0. 4x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 4x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదా మనకు వచ్చిన ఈక్వేషను. ఇందులో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని ఏ అని తీసుకుంటాం. ఇది జనరల్ ఫార్మ్ ఏంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం 4 అనుకుందాం. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు మనం ఎక్స్ కనుక్కుందాం. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ద సైన్ తీటా. సైన్ తీటాని మనం కావాలి. ఎక్స్ అంటే సైన్ తీటా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b అంటే ఎంత? 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్. b అంటే ఎంత? 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 4. a అంటే మళ్ళీ 4 ఇంటూ -1. c అంటే 4 ఇంటూ a అంటే a అంటే 4, c అంటే -1. 4ac కదమ్మా. 4 a అంటే 4, c అంటే -1. ఓకే, బై 2 ఇంటూ a అంటే ఏంటి? 4. a అంటే 4. దట్ ఈజ్ ఈక్వల్ టు సో -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ప్లస్ 4 4s 16 బై 2 4s 8. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ 16 20 అమ్మ. రూట్ 20 బై 8. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 5. 4 ఇంటూ
5/8. Okay, so that is equal to, so -2 plus or minus √4 అంటే ఏంటి 2, √4 అంటే 2 into √5/8. ఇప్పుడు నేను 2 కామన్ తీస్తున్నాను. 2 కామన్ తీస్తే -1 ప్లస్ ఆర్ మైనస్ √5/8. 2 1s 2 4s. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇప్పుడు ఏమొచ్చింది -1 ప్లస్ √5/4 ఇదొకటి, ఆర్ -1 మైనస్ √5/4 -1 మైనస్ √5/4 ఇది అలా ఉంచండి. సో ఇప్పుడు మనకి 2 వాల్యూస్ వచ్చినాయి అమ్మ. ఎక్స్ అంటే మనకు 2 వాల్యూస్ వచ్చినాయి. -1 ప్లస్ √5/4 ఒకటి వచ్చింది, -1 మైనస్ √5/4 వచ్చింది. ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి -1 ప్లస్ √5/4 -1 మైనస్ √5/4. ఇప్పుడు కనుక్కుంది ఏంది ఎక్స్ కదా. ఈ ఎక్స్ అంటే ఏంటి సైన్ తీటా కదా. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ సైన్ తీటా. సైన్ తీటా అంటే తీటా వాల్యూస్ స్టార్టింగ్లో మనం ఏమనుకున్నాం 18 degrees. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 18 degrees. సైన్ 18 degrees ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ √5/4 కదా, -1 plus √5/4, or we can also write it as plus √5 minus 1/4, √5 minus 1/4. So finally sin 18 degrees value ఏంటి √5 minus 1/4, √5 minus 1/4. అయితే ఇక్కడ -1 మైనస్ √5/4 అని ఇంకోటి కూడా వచ్చింది కదా, అది అవ్వచ్చు కదా అంటే అది అవ్వదు. ఎందుకంటే ఎక్యూట్ యాంగిల్ వాల్యూస్ సైన్లో ఎప్పుడైనా సరే పాజిటివ్. ఓకే, సైన్ ఎక్యూట్ యాంగిల్స్ √5 వాల్యూ 2.236 ఉండిద్దామా, 2.236. 2.236 మైనస్ 1 అంటే నీకు 1.236 నియర్లీ అలా వస్తుంది. సో ఆ 1.236 అనేది పాజిటివే కదా, 1.236/4 అంటే పాజిటివ్. సో మనకి కావాల్సింది పాజిటివ్ వాల్యూస్. ఒకవేళ నెగిటివ్ తీసుకున్నాం అనుకో -1 మైనస్ 2.236 మైనస్ 3.236 అవుతుంది. సో నెగిటివ్ అనేది మనం తీసుకోకూడదు. సో దిస్ నెగిటివ్ పార్ట్ వీ షుడ్ నాట్ టేక్. We have to take only positive value. So finally the sin 18 value is √5 minus 1/4. Please subscribe, share, like and comment. Thank you for watching this video.